కన్ను తెరిస్తే యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎన్నో అద్భుతాలు చేశారు. అందులోనూ ముఖ్యంగా స్వస్థత అద్భుతాలు. ఇవి కేవలం శారీరక రోగాలను నయం చేయడమే కాదు, ప్రజలకు ఆశను, విశ్వాసాన్ని, అన్నింటికన్నా ముఖ్యంగా దేవుని ప్రేమను చూపించాయి. సరే, ఈరోజు మనం ఆయన చేసిన కొన్ని ముఖ్యమైన స్వస్థతల గురించి, వాటి వెనకున్న లోతైన అర్థం గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ ఒక్క వాక్యం చాలు యేసు చేసిన ప్రతి స్వస్థత వెనక ఉన్న అసలు కారణమేంటో చెప్పడానికి. అదే కనికరం, అంటే లోతైన కరుణ. ఆయన ప్రజల బాధలను చూసి ఊరకే ఉండలేకపోయేవాడు. ఆ కరుణే ఆయన చేసే అద్భుతాలకు పునాది అన్నమాట. మొదటగా యేసు 3 సంవత్సరాల పరిచర్యలో ఈ స్వస్థతలు ఎంత ముఖ్యమైనవో చూద్దాం. ఆయన కేవలం దేవుని రాజ్యం గురించి మంచి మాటలు చెప్పి ఊరుకోలేదు. ఆ మాటలకు శక్తి ఉందని తన చేతల ద్వారా, అంటే ఈ అద్భుతాల ద్వారా నిరూపించారు. అసలు యేసు చేస్తున్న అద్భుతాల గురించి వార్త అచ్చు దావానలంలా వ్యాపించింది. ఊళ్ల నుండి, నగరాల నుండి జనాలు అన్ని రకాల జబ్బులతో, బాధలతో ఉన్న తమవాళ్లను ఆయన దగ్గరకు తీసుకురావడం మొదలుపెట్టారు. ఇందులో గొప్ప విషయమేంటంటే ఆయన ఎవ్వరినీ కాదనలేదు, అందరినీ స్వస్థపరిచారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి. యేసు తన శిష్యులకు తన చావు, పునరుద్ధానం గురించి ముందే చెప్పారు. అయినా సరే ఆయన తన స్వస్థపరిచే పనిని ఆపలేదు. దీన్ని బట్టి మనకు ఆయన తన పరిచర్య పట్ల ఎంత నిబద్ధతతో ఉన్నారో స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఒక నిర్దిష్టమైన సంఘటనను కొంచెం లోతుగా చూద్దాం. ఈ కథ సబ్బాతు రోజున, అంటే విశ్రాంతి దినాన ఒక ప్రార్థనా మందిరంలో జరిగింది. అందుకే ఈ సంఘటన ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, 18 సంవత్సరాలు, అన్ని సంవత్సరాలుగా ఒక స్త్రీ వంగిపోయి కనీసం నిటారుగా నిలబడలేకపోయింది. ఆమె ఎంత శారీరక నరకాన్ని, మానసిక వేదనను అనుభవించి ఉంటుందో కదా. బహుశా ఎలాంటి ఆశ లేకుండానే ఆమె ఆ ప్రార్థన మందిరంలో ఉంది. చూడండి, ఇక్కడ స్వస్థత ఎంత సింపుల్గా, ఎంత వెంటనే జరిగిపోయిందో. పెద్ద పెద్ద పూజలు, ఆర్భాటాలు ఏమీ లేవు. కేవలం అధికారమున్న ఒక మాట, ఒక స్పర్శ, అంతే. ఆ క్షణంలోనే ఆమె నిటారుగా నిలబడి దేవునిని మహిమపరచడం మొదలుపెట్టింది. ఆమె జీవితం ఒక్క క్షణంలో మారిపోయింది. అయితే ఈ అద్భుతం చూసి అందరూ సంతోషించలేదు. అక్కడి మతనాయకుడికి చాలా కోపం వచ్చింది. అతని లెక్క ప్రకారం యేసు సబ్బాతు నియమాన్ని అతిక్రమించాడు. స్వస్థపరచడమనేది ఒక పని అని అతను భావించాడు. అందుకే అలా అరిచాడు. యేసు సమాధానం చాలా శక్తివంతంగా, సూటిగా ఉంది. ఆయన వాళ్ల కపటత్వాన్ని బయటపెట్టారు. మీరు మీ జంతువులకు సబ్బాతు రోజున నీళ్లు పెడతారు, వాటి బంధకాలు విప్పుతారు. మరి 18 ఏళ్లుగా శాతాను బంధించిన ఈ స్త్రీకి ఆ రోజున విడుదల ఇవ్వకూడదా అని సూటిగా ప్రశ్నించారు. అంటే దేవుడి నియమం ఉద్దేశ్యం కరుణ చూపించడం, కఠినంగా ఉండడం కాదు అని స్పష్టం చేశారు. ఇక మరో అద్భుతమైన కథ చూద్దాం. ఈసారి యేసు, ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్లే దారిలో యెరికో పట్టణం దగ్గర ఈ సంఘటన జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తుల బ్రతుకు రోడ్డు పక్కన అడ్డుకోవటం మీదే ఆధారపడి ఉంది. అలాంటి వాళ్లకు యేసు ఆ దారిలో వెళుతున్నాడని తెలిసింది. అంతే, వాళ్లలో ఒక ఆశ పుట్టింది. తమ జీవితాలను మార్చే అవకాశం ఇదేనని వాళ్లు గ్రహించారు. ఇక్కడే వాళ్ల విశ్వాసం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చుట్టూ ఉన్న జనమేమో సైలెంట్గా ఉండండి అని వాళ్లను ఆపడానికి చూశారు. కాని వాళ్ళో అస్సలు నిరుత్సాహపడలేదు. ఇంకా గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్లకు తెలుసు, ఇది వాళ్లకు దొరికిన ఒకే ఒక్క అవకాశమని. వాళ్ల అరుపులు విని యేసు ఆగారు. వాళ్ళని పిలిచి, నేను మీకు ఏమి చేయాలని కోరుకుంటున్నారు అని అడిగారు. వాళ్ల కోరిక చాలా స్పష్టంగా, సూటిగా ఉంది. డబ్బుగాదు, ఇంకేదో సహాయం కాదు, వాళ్లకు చూపు కావాలి, అంతే. మళ్ళీ ఇక్కడ చూడండి, అదే పదం, కనికరం. వాళ్ల బలమైన విశ్వాసం, వాళ్ల స్పష్టమైన కోరిక యేసును కదిలించింది. ఆయన వాళ్ల కళ్లను ముట్టుకోగానే తక్షణమే అద్భుతం జరిగింది. వాళ్లు చూపు పొందారు. ఆనందంతో ఆయనను అనుసరించడం ప్రారంభించారు. సరే, ఇన్ని కథలు చూశాం. కాని అసలు ప్రశ్న ఏంటంటే, యేసు ఇవన్నీ ఎందుకు చేశారు? కేవలం జాలిపడి సహాయం చేయడానికేనా? లేకపోతే దీని వెనుక ఏదైనా పెద్ద కారణముందా? మన చివరి భాగంలో ఈ స్వస్థతల యొక్క అసలు ఉద్దేశ్యమేంటో,
అవి మనకు ఇచ్చే సందేశమేంటో పరిశీలిద్దాం. సో దీనికి ముఖ్యంగా 2 కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఆయనకు ప్రజల మీద ఉన్న అపారమైన ప్రేమ, కరుణ. 2, ఈ అద్భుతాలు చూసైనా సరే ప్రజలు ఆయన్ని దేవుని కుమారుడుగా గుర్తించి ఆయన మీద విశ్వాసముంచాలని కోరుకున్నారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఈ స్వస్థతలు అవి కేవలం అప్పటికీ జరిగిన మేలు మాత్రమే కాదు. అవి భవిష్యత్తుకు ఒక చిన్న టీజర్ లాంటివన్నమాట. అంటే భవిష్యత్తులో రాబోయే ఒక గొప్ప ప్రపంచానికి ముందుచూపులాంటివి. ఆ భవిష్యత్ వాగ్దానం ఎలా ఉంటుందో ఈ స్లైడ్ వివరిస్తుంది. ఆ రోజుల్లో ఎవ్వరికీ రోగాలుండవు, ఎవ్వరూ నొప్పితో బాధపడరు, గ్రుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, కుంటివాళ్లు ఎవ్వరూ ఉండరు. యేసు చేసిన స్వస్థతలు రాబోయే ఆ గొప్ప కాలానికి ఒక గ్యారంటీ లాంటివి. ఇదొక గొప్ప ఆశను ఇచ్చే సందేశం. సో ఫైనల్గా ఈ అద్భుతాలన్నీ మనకు ఏం చెప్తున్నాయి? అవి దేవుని ప్రేమను చూపిస్తున్నాయి. ప్రతి స్వస్థత, ప్రతి అద్భుతం దేవుడికి మనమీద ఎంత ప్రేమ ఉందో, మన బాధను తీసేయాలని ఆయన ఎంతగా కోరుకుంటున్నారో చెప్పే ఒక శక్తివంతమైన ప్రకటన. అదే ఈ కథల వెనుక ఉన్న అసలు సారాంశం.